హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటాకి యూట్యూబ్ ఛానల్. వీడియో పటాకి చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు సరికొత్త వీడియో మైన్క్రాఫ్ట్తో అయితే వచ్చేసాను. ఇదైతే స్పేస్ గురించి నేను తయారు చేసిన ఒక బిగ్ సిటీ అనమాట. ఇప్పుడు అయితే నా కార్ చూపిస్తాను మీకు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదైతే కష్టపడి ఎంచాంట్మెంట్తో నేను తయారు చేశాను. అంటే నాకు నోరు తిరక్కాల వచ్చేసింది అనుకోండి అన్నీ అవుట్సెట్. ఇప్పుడైతే మనం ఇది నేను తయారు చేసింది ఏంటంటే పెద్ద వెహికల్ అనమాట. కానీ కదలదు, ఇరుక్కుపోయానే. అసలు ఈ ఆవులు ఎందుకు వచ్చినాయి అనుకో నాకు తెలియదు. కానీ ఇక్కడైతే నేను నా పెట్టుకున్న స్పేస్కి వెళ్ళడానికి రెడీగా. స్పేస్కి వెళ్ళే ముందు నేను తయారు చేసిన పెద్ద రాకెట్ ఇదైతే ఇదిగోండి. ఇక్కడ చిన్న మినీ రాకెట్, ఆ పెద్ద రాకెట్స్ అని ఎగరవు, ఈ చిన్న చిన్న రాకెట్స్ అయితే ఎగురుతాయి. మనం దీని లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి దీని లోపల ఫ్యూల్ లేదనమాట. ఎగిరితే నేను ఫ్యూల్ పెట్టి ఎగిరిపిస్తాను. ఇంకో మీరు చూసినట్లేరు నా ఎంచాంట్మెంట్లో ఏముందో చూడలేదు, చూపిస్తాను ఆగండి. ఇప్పుడే అసలు నా ఎంచాంట్మెంట్లో ఏముందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆగండి. పెద్ద రాకెట్ ఇది. దీని పక్కన టవర్ కట్టి యజమాని రాకెట్ లాగా నేను తయారు చేసాను అనమాట. ఇక్కడైతే నా ఎంచాంట్మెంట్లో గన్ ఉంది. అది చెక్ చేసుకుంటే అసలు నేను చూడలేదు. నా ఎంటర్టైన్మెంట్లో గన్ ఉండడం ఏంట్రా అబ్బా అనుకుంటా ఉన్నా. ఫైర్ చేసి చూద్దాం అనుకుంటున్నా. ఫైర్ ఏంటి, నా రాకెట్ పేలుద్దాము. అబ్బో, నా రాకెట్ గట్టిగానే ఉంది, పేలదే. ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఓపెన్ చేసి కొడదాం. ఆల్ టైప్స్ ఆఫ్ గన్ అని పెడదామా. దానికి మనం సర్చ్లోకి వెళ్ళాలి. వీటిల్లోకి వెళ్తే రాదనుకుంటాం. లేదు, సర్చ్లోకి వెళ్ళాలి. సర్చ్ ఇవేంటి అసలు లింక్స్ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, అర్థమే కాదు. యాప్స్, మాల్ యాప్స్ కాదు యాప్స్ దొరికితే చాలు మళ్ళీ యాప్స్. అయ్యో, వీళ్ళు ఇంకా యాప్స్ తప్పరా గైస్. యాప్స్ కోసం పిల్లల్ని పోగొట్టేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ యాడ్లు. ఎవరినా మీరంతా ఏంటి రగ్గోలమ్మా, అంత బాడీ వచ్చేసింది. అమ్మయ్యా, ఎప్పుడన్నా గేమ్ ట్రై చేయొచ్చు. వద్దులే, లోపల పెట్టేద్దాం, మళ్ళీ ఎందుకు సమస్యలు. కాల్దాం. నా రాకెట్ తీసుకొద్దాం. అమ్మ వద్దులే, కష్టపడి తయారు చేసుకున్నాను. అసలే 30 days పట్టింది మనం తయారు చేయడానికి. సరే, కార్ ఎక్కేసి మనం ఇంకా రాకెట్లో ఏమన్నా చెక్ చేద్దాం. అవును గుద్దేశా, అయ్యో పాపం, గోమాత. పెద్ద రాకెట్ చూపించాలి మీకు అసలు. దీని వెనకాల అయితే ఇంకో పెద్ద రాకెట్ ఉంది, ఎత్తుకోండి. నేను మొన్న మధ్య చంద్రయాన్ 5 తయారు చేశాను అన్నమాట, చూపిస్తాను. ఇదిగోండి చంద్రయాన్ అంటే ఇది రీఫిల్ అనమాట. పెన్నుకి ఎలాగే రీఫిల్ ఉంటుందో చంద్రయానికి కూడా రీఫిల్ పెట్టా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటే నా కార్ ఎంత గట్టిదంటే ఇందాకంటే గుద్దుతూనే ఉన్నది. ఏంటి ఎదుగుండి రాడ్ కేసు గుద్దినా కానీ ఏం కావట్లేదు. ఇటుపక్క ఎంట్రన్స్ ఉంది, ఇటుపక్క జాంబీస్ అసలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. చీకటి ప్రదేశం అని చెప్పి వస్తున్నాయో, లేకపోతే నా స్పేస్ ఎక్విప్మెంట్ నచ్చిందేమో అని ఇక్కడ ఒక రాకెట్ తయారు చేశాను అనమాట. ఇంకేం లేదు, ఇక్కడ రాకెట్స్ పెట్టేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా పెద్ద డోర్ ఏర్పాటు చేశాను, విండోస్ పెట్టేసి. ఇక్కడ లోపల చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక రాకెట్ తయారు చేశాను. రాకెట్స్ ఇవి తప్పించి ఇంకేం చేయలేదు. ఇప్పుడు మనం ఈ డ్రెస్ ఎక్విప్మెంట్ వేసుకున్నాం, స్పేస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం కదా. గైస్, నాకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేయాలంటే మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ వీడియోకి నాకు సపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్విప్మెంట్ తీసుకున్నాను, రాకెట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. బట్ నాది ఫ్యూల్ లేదా. ఫ్యూల్ చెస్ట్లో ఉంటుందేమో, చెక్ చేద్దామా. కొంచెం బయటకు వెళ్దాం పదండి. ప్రస్తుతానికి రాకెట్ అయితే ఎగరదాము, ట్రై చేసి చూద్దాము, ఎగరిద్దాము. బయటకు వచ్చేసింది, ఎగరట్లేదే. ఇప్పుడు ఇక్కడ ఏంటి మాస్ ప్లానెట్ 1 అని ఉంది. ప్రస్తుతానికి రాకెట్ అయితే ఎగరట్లేదు. మనం నేను పైకి ఎగిరాను. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం, ఈ రాకెట్ ఎగిరిద్దాము. ఫ్యూల్ ఉంది ఇందులో, ఫ్యూల్ ఉంది, 5 ఉన్నాయి ఫ్యూయల్స్. ఇక్కడేదో గన్ ఉంది. 16 బుల్లెట్స్ ఉన్నాయి, 16 రిఫిల్స్. ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇక్కడ గోల్డెన్ యాపిల్ 4 ఉన్నాయి. ఇంకా అక్కడేదో కత్తి ఉంది. ఇంకా అక్కడేదో కత్తి ఉంది. నాకు కనిపించట్లేదని
వీడియో అయితే పక్కన చెప్పుకున్నాను. యా తీసుకున్నాం గన్ను. ఇక చేతికి వచ్చేసిందా డైరెక్ట్గా, చూసుకోలేదా. మన వెహికల్ ఎక్కేద్దాం. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. ముందలేమో వెనకాలేసేసి వెనకాలేమో ముందలేసేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటా. మళ్ళీ యాడ్స్ గాయస్, ఈ యాడ్స్ మనల్ని వదలవు. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.